లేదంటే తన ప్లేస్లో ఇప్పుడు నేనుండేవాణ్ణి. ఏం పర్వాలేదు, నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు. ప్రమాదాలు ఎప్పుడూ అనుకోకుండానే జరుగుతాయి. ఇప్పుడు తనకేం కాలేదు కదా, దేవుడి దయ వల్ల తొందరలోనే కోలుకుంటాడు. అవును. ఓ, నేను వాళ్ళకి ఫోన్ చేయాలి. ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతూ ఉంటారు. వెళ్ళు వెళ్ళు, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. జియానే, ఇప్పుడు నీకెలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయా లేక బాడీలో ఎక్కడైనా నొప్పిగా ఉందా? చూడు, నన్ను చూడు, ఇలా చూడు. 1 1 కలిపితే ఎంత? 249. ఏంటి? నేను వెంటనే డాక్టర్ని పిలుస్తాను. అరే కూల్ డౌన్ యార్, అంత సీన్ లేదు అక్కడ. మన బ్రదర్కి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నిన్ను కావాలనే ఆటపట్టిస్తున్నాడు, ఆ మాత్రం తెలీదా? ఇప్పుడు టైం ఎంత అయింది? 8 PM. మీరు గేమ్లోకి లాగిన్ అయ్యి వేవేకి ఏం జరిగిందో చెప్పండి. వదిలిక అయినా ఈ టైంలో గేమ్లేంటి? అసలు దీని అందరికీ కారణం నువ్వే. నేనా? అవును, నువ్వే. నీకోసం రాత్రంతా వెయిట్ చేసి ఉండదు అనుకుంటున్నా. వదినెవరు? డాక్టర్ వస్తున్నారు. నా ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో చెక్ చేయండి. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వదినని ఏదో చెప్పారు కదా, తన జీవితంలో ఎవరైనా అమ్మాయి ఉందా? అలాంటిదేమీ లేదు. నైహి అంబిషన్సే వేరు. తను అమ్మాయిల వెనక తిరగడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ముందు తను గోల్స్ రీచ్ అవ్వాలి. ఎందుకు అలా అంటున్నారు? నా నమ్మకం కూడా అదే. కానీ తన రూమ్మేట్స్ వదిన అని అన్నారు. వదినని పిలవడంలో అర్థం ఏమై ఉంటుంది? నాకు తెలిసి గేమ్ యూజర్ నేమ్ అయి ఉంటుంది. ఈ మధ్యకాలంలో కుర్రాళ్ళు ఆన్లైన్లో ఇలాగే వింత వింత యూజర్ నేమ్స్ వాడుతూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక చైనీస్ టీచర్ నాకు చెప్పారు, ఈ మధ్య సరైన పెన్ నేమ్స్ పెట్టడం చేతగాని యువ రచయితలు కొంతమంది ఇలాంటి విచిత్రమైన పేర్లు పెట్టుకుంటున్నారట. జాగ్రత్తగా ఆలోచించు. 3 స్పూన్ల చక్కెర, వదిన, ఈ రెండూ కూడా ఒకే రకం. ఖచ్చితంగా వదిన అనేది ఏదో నిక్నేమ్ అయి ఉంటుంది. అసలు మనిషి అయ్యేందుకు ఛాన్సే లేదు. అదే అనిపిస్తుంది. ఎక్కువగా ఊహించుకోకు. మనకి జీవితంలో కోడలు ఇప్పుడప్పుడే రావటం అసాధ్యం. ముందు మనకి సరిపోయేలా ఓ 2 నెలలకి సరుకులు ఆర్డర్ చేసొద్దాం, సరేనా? రెస్టారెంట్ హాస్పిటల్కి దగ్గరలో ఉంది. పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తినాలో మీకు ఏమైనా తెలుసా? పేషెంట్ కండిషన్ బట్టి ఫుడ్ తీసుకోవాలి. ఫిష్ కర్రీ అయితే బాగుంటుంది. అయితే ఫిష్ కర్రీ కూడా రాసుకోండి. అదైతేనే బాగుంటుంది. అలాగే లైట్ ఫుడ్ కూడా. మష్రూమ్స్ అండ్ వెజిటబుల్స్ 1 కప్ రైస్ అడగండి. అన్నట్టు అలాగే ఫ్రై చేసిన 4 లివర్ కూడా రాసుకోండి. రాసుకున్నారా? యా, 4 లివర్. 1 కప్ రైస్ మాత్రమేనా? ప్రస్తుతానికి అంతే. మా ఆర్డర్ రాసుకోండి. ఎగ్స్ అండ్ టమోటా అండ్ స్టీవ్ చేసిన కుకుంబర్. థ్యాంక్ యూ. అంతేనా? నాన్ వెజ్ ఏమీ లేదా మనకి? నా దగ్గర డబ్బులు లేవు. ఆంటీ అంకుల్ కూడా నన్ను ఒక్క మాట అనలేదు. హాస్పిటల్ బిల్ కూడా నేనే కట్టాలనుకున్నాను. నువ్వు సోషల్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. అవును, నీకు రియంబర్స్మెంట్ వస్తుంది. నిజంగానా? అయితే మాకు స్వీట్స్ అండ్ ఓకే, సోర్ రిబ్స్ కూడా తేండి. యంగ్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి యూబ్యాన్ అనే నేను జియోనైకి నమ్మిన బంటుగా ఉంటాను. జీవితాంతం తన వెంటే ఉంటాను. సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చావు బతుకుల మధ్య ఉన్న సిచ్యువేషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాస్తైతే మేము వెళ్ళి ట్రక్కుని ఢీ కొట్టి ఉండేవాళ్ళం. అప్పుడు తన రియాక్షన్ ఏంటో మీకు తెలుసా?
స్టీరింగ్ వీల్ తీసుకోకముందు నన్ను బయటికి తోసివేయాలనుకున్నాడు. అయినా నా జీవితం ఏముంది? అది తన గొప్పతనం మాత్రం కాదు. కానీ నన్ను కాపాడడానికి తన ప్రాణం త్యాగం చేయాలనుకున్నాడు. మీరు ఎలా ఆలోచించారో లేదో నాకు తెలీదు, కానీ నేను ఫిక్స్ అయ్యాను. మన జియో తను ఒక అద్భుతం, తను గొప్ప మాస్టర్, తను నెంబర్ 1. అసలు పోలికనే తన అవసరం. ఇంతకుముందు నేను దీన్ని అంగీకరించేవాడిని కాదు. అసలు ఎందుకు జియోనే కన్నా బెటర్ అవుతాడనిపించేది. కానీ ప్రాక్టికల్గా చూసే నిజాన్ని నేను అంగీకరించక తప్పలేదు. ఏ రకంగానూ నేను తనకి పోటీ కాదు. వేరే వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు. కానీ జియో గొప్పతనం ఏంటో తెలుసా? తను మాత్రం అలా అనుకోడు. తన యాక్షన్స్, మనసులో ఏముందో బయట పెడతాడు. అప్పుడు నా ప్రాణం తన ప్రాణం 2 ఒక్కటే అనుకున్నాడు. జిఎస్ ప్రోలో లేనప్పుడు నాకు అనిపించింది, అదృష్టం బాగోలేకపోయి ఉంటే, చెట్టుని కాకుండా ట్రక్కుని ఢీ కొట్టి ఉంటే ఏం జరిగేది అని. తన పరిస్థితి ఎలా ఉండేదో అప్పుడు. ఎంత చిన్న వయసులో నా కారణంగా చనిపోయి ఉండేవాడు. కానీ ఇప్పుడు తగిలింది చిన్న గాయాలే, తనకేమీ కాలేదు. త్వరలో డిశ్చార్జ్ అవుతాడు. ఒకటే అనిపిస్తుంది, నన్ను కాపాడే సమయంలో చిన్న గాయాలతో బయటపడతానని తను ఆలోచించలేదు. ఒకవేళ తను గాయపడకుండా ఉన్నా నేను ఇలాగే ప్రామిస్ చేసేవాడిని. జియాని ఏం చేసినా సరే తప్పకుండా చేస్తాను. నన్ను నరకానికి వెళ్ళమన్నా సరే క్షణం ఆలోచించకుండా వెళ్తాను. అదేంటంటే, కానీ నీ ఫీలింగ్ ఏంటో మాకు క్లియర్గా అర్థమైంది. కానీ నీకు ఒక విషయం చెప్పాలి. బ్రదర్ కనుక మన పక్కనే ఉంటే నరకానికి కూడా వెళ్లాల్సిన అవసరమే లేదు. మనకు ప్రతి విషయంలోనూ సక్సెస్ మాత్రమే లభిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది నువ్వే నిర్ణయించుకోవాలి. బ్రదర్ ని ఫాలో అయితే నువ్వు కీప్ గా మాత్రమే ఉంటావు. వైఫ్ ఆల్రెడీ ఇంకొకరున్నారు. నేను సీరియస్ గానే చెప్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. లోపలికి వెళ్దాం పద. కార్ యాక్సిడెంట్ లో చనిపోలేదు కదా, బ్రదర్ కి తప్పకుండా ఆకలిస్తుంది. అవును, తొందరగా వెళ్దాం. నువ్వు చాలా సేపటి నుండి ఏడుస్తున్నావు. పద 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 పద. ఆగండి, నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తనని ఇలా చూడకూడదు. ఒకవేళ చూశానంటే ఆట పట్టిస్తాడు. ఏం పర్వాలేదు, నీ కళ్ళు బాగానే ఉన్నాయి. ఓకేనా? పద వెళ్దాం. పద పద వెళదాం పద. అయ్యయ్యో, ఈ మాన్స్టర్ ఏంటి ఇలా ఉంది? పెద్ద సాడిస్ట్ లాగా ఉంది. దీన్ని ఖచ్చితంగా నేను చంపేస్తాను. చావు 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 చావు. అల్టిమేట్ మూవ్ వాడలేను. ఓకే, కొత్తగా ఆలోచించాలి. ఓ నో, ఇప్పుడు నేను తప్పించుకోలేను. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? హీరోయిన్ వేవే, SOS వేవే. నువ్వు పూర్తిగా పుస్తకాల్లో మునిగిపోయావేంటి? తొందరగా వచ్చి మాన్స్టర్ ని చంపడంలో నాకు హెల్ప్ చేయి. రా రా రా. ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా ప్లీజ్? వదులు. నా ముందు నీ ప్లేస్ ఏంటో నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు నీకు నేనంటే ఏంటో చూపిస్తాను చూడు. అప్పుడు